రాదు. యేసు క్రీస్తునందు ఎవరైతే నిలిచి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారు మాత్రమే నిత్య జీవానికి వారసులు. ఇది గుర్తుపెట్టుకు, వారు మాత్రమే తండ్రికి కుమారులు. అందుకని దేవుడు ఇదిగో నీ రాజు అని దేవుడు చెప్తున్నాడు. ఏ రాజు? నీ రాజు. ఈయనే నీ రాజు, ఈయనే నేను పాలించేవాడు, ఈయనే నేను రక్షించేవాడు, ఈయనే నీకు సమాధానం ఇచ్చేవాడు. ఈయన ద్వారానే నీకు సమాధానము, ఈయన ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళే అంతస్తు, ఈయన ద్వారానే తండ్రి రాజ్యములు నీకు స్థానము. కాబట్టి ఈయనే నీ రాజు అని తండ్రి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు అంగీకరించావా? కుమారుడు కుమార్తెగా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే నువ్వు అంగీకరించావా? ఆయన మన పాపాలను తొలగించు నీతిమంతుడు. కాబట్టి మనం నీతిమంతులమే ఆయన పరిశుద్ధ రక్తంతో కడుగబడితే. నువ్వు అంగీకరించావా? నీ యొక్క పాపాలు శాపాలని కొట్టివేయబడి సమాధానకరమైన జీవితాన్ని దేవునికి ఇచ్చబడన్నాడు. ఎస్, కాబట్టి ఆయన నీతిమంతుడు. రెండవది రక్షకుడు. మూడవది ఆయన ఏమై ఉన్నాడు? దీనుడై ఉన్నాడు. చూడండి.